హలో అండి, సమ్మర్ అయితే వచ్చేసింది కానీ వాటర్ ఎలా సేవ్ చేసుకోవాలనేది బాగా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ లో వాటర్ దొరకడమే చాలా కష్టము. సో నేనైతే ఎక్కువ సేవ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే తెప్పించానండి. ఇది ఎందుకంటే మనం ఫిల్టర్ దగ్గర వాటర్ అనేది వేస్టేజ్ పైప్ అనేది పడేస్తూ ఉంటాం. చాలా వరకు అయితే చాలా మంది ఆ వాటర్ అనేది సేవ్ చేసుకోరు. అందుకోసం నేనైతే ఇది తెప్పించానండి. సో ఇక్కడ మనం ఓపెన్ చేస్తే దీంట్లో మనకి వాల్స్ కి ఫిట్ చేసుకోవడానికి కూడా నట్స్ వచ్చాయి. అలాగే లోపల మనకు ఒక పైప్ వచ్చింది. అలాగే ఈ ట్యాంక్ కి మనము ఫిట్ చేసుకోవడానికి ట్యాప్ కూడా వచ్చిందండి. ఇవి నేను ఎలా వాటర్ స్టోరేజ్ చేసుకోవాలి, అలాగే ఈ వాటర్ అనేది మనం ఏంటంటే వెజిటేబుల్స్ కడగొచ్చు, రైస్ అలాగే చెట్లకు పోసుకోవచ్చు, లేదంటే బట్టలు రుద్దుకోవచ్చు, లేదంటే గిన్నెలు కూడా తోముకోవచ్చు అనమాట. సో ఇలా మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి వాటర్ మనకి చాలా బెనిఫిట్ అండి. ఇక్కడ చూసారుగా వేస్ట్ వాటర్ అనేది పోకుండా మనం ఇలా ట్యాంకులు అయితే నింపుకోవాలండి. దీంట్లో నింపుకున్నాక మనము వాళ్ళకైతే ఫిట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ట్యాప్ అనేది మనం ఓపెన్ చేసుకుంటే వెజిటేబుల్స్ కడుక్కోవచ్చు, లేదంటే రైస్ అలాగే మనం చెట్లకు నీళ్లు పోసుకోవచ్చు, దేనికైనా యూజ్ అవుతాయండి. ఇలా మనకి వాటర్ అనేది అయితే సేవ్ అవుతాయి అనమాట. సో ఇది అందరికి యూజ్ అవుతుందని నేనైతే ఈ సమ్మర్ లో అయితే యూజ్ అవుతుందనేసి మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఇది తెప్పించుకోండి. వీళ్ళ పేజ్ అనేది ట్యాగ్ చేస్తున్నాను. ఫుల్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. సో ఇక్కడ చూసారుగా నేను వెజిటేబుల్స్ అయితే కడగడం ఇలా చూపిస్తున్నాను. వాటర్ అనేది వేస్ట్ చేయకుండా ఇలా ట్యాంక్ లో మనం నింపుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇది అందరికి యూజ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఈ పేజీని ఫాలో అయ్యారనుకోండి, మీకు ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.